నేను వరుడు, సంఘము వధువు, ఇద్దరు కూడా భార్య భర్తలు ఎలా సంతోషంగా ఉన్నారు అలాగా మీరు నేను కలిసి ఉన్నారు అని ఆయన కోరుకుంటారు. మనం సిద్ధపడి ఉండాలా లేదా? పెళ్ళికి అన్ని సామాన్లు ముందర తెచ్చుకుంటారా? తలపల ముందర పోయి మనం బట్టలు కొట్టు తెచ్చుకోవాలంటారా? రేపు మ్యారేజ్ ఈరోజు షాపింగ్ చేస్తారా? ఒక నెల ముందు చేస్తారా? పెళ్లి నాడు చేస్తారా? ఏమేమి అన్ని లిస్టు సహా రాసుకొని ఏదైనా మరిచామా? ఎవరికి పత్రిక ఇవ్వాలి? మరి పరలోకానికి వాడడానికి అన్ని ఏమైనా లిస్ట్ రాసుకున్నారు మీరు? పెళ్లి జరుగుతుందని తెలుసు, ఈ డేట్ ఉందని తెలుసు, నీ చావు డేట్ లేదు కదా అంటే ఇంకెంత జాగ్రత్త పడాలి మనము. ఒక పెళ్ళికి ఒక ఫంక్షన్కి మనం డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆ డేట్ లోపల అన్నీ రెడీ పెట్టుకుంటాం. ఏమంటారు? ఒకవేళ ఈరోజు పెళ్ళి మాట్లాడుకున్నాను, మేము ఎప్పుడు ఫోన్ చేసేస్తాము అని తెలియదు, మీరు రెడీగా ఉండాలంటే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? రెడీగా ఉంటారు లేదా? ముందు రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే పెళ్ళికి ఎలాగైతే మీరు సిద్ధపడి ఉంటారు, మీ చావుకు కూడా సిద్ధపడి ఉండాలి. ఇదేంటంటే ఇదంతే. సావు మనం సిద్ధపడి ఉండాలి. సావు తర్వాతే అసలైన జీవితం, సంతోషం, ఆనందం, దుఃఖం అప్పుడు గుర్తవుతుంది. మనం దేనికి సిద్ధపడాలి? సావుకే సిద్ధపడాలి. సావనగానే పరిగెత్తడం కాదు, సావనగానే భయపడడం కాదు, సావనగానే ఏమో జరుగుతుందని ఆలోచన చేయడం కాదు. సావు అంటే ఏమిటి? ఈ లోకంలో నీ శరీరాన్ని వేరు చేసి నీ దేవునికి దగ్గర చేస్తుంది. ఒకసారి చెప్పండి, మీరు మీ తల్లిదండ్రులకు పోవడానికి 7 సార్లు అవుతారా? స్త్రీలు పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మ నాన్న ఇంటికి వాడికే ఎంత టైం తీసుకుంటారు చెప్పండి? అమ్మా నేను వస్తానని మీ ఇంటికి అంటారా? ఏడుస్తారా? మీరు చెప్పండి, భర్త ఇంటికి వస్తే ఏడుస్తారా? తల్లిదండ్రులకి పోతే ఏడుస్తారా? వినపడదు నాకు. చెప్పండి. అందరూ సహజమే, అందరూ స్త్రీలు చేసేదేలే. మీరు మీ భర్త ఇంటికి పోతే ఏడుస్తారా? తల్లిదండ్రుల ఇంటికి పోతే ఏడుస్తారా? అర్థం కాలేదా? హిందీ చెప్పాలనా? అర్థమైందా? భర్త ఇంటికి పోతే అదే మీ ఇల్లు అని తెలుసు, మీ పేరు అక్కడే మారుతుంది. మీ తల్లిదండ్రుల ఇంటికి పోయి ఇది మీ ఇల్లు కాదని అంటారు.